ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లిరోజు జరుపుకునే వారందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయువారోగ్యాలని సుఖ సంతోషాలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగిపోయినటువంటి గతం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు అని బాబా గారు చెప్తున్నారండి. మనము ఈ సాయిగారి సందేశంలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవండి. మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే జై సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందండి. మీ ద్వారా బాబా గారి సందేశం వాళ్ళందరూ విన్న వాళ్ళు అవుతారు. అందుకే తప్పకుండా లైక్ చేయండి, అలాగే జై సాయిరామ్ అన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం బాబా గారి సందేశంలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, నేను నీ కోసం ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. జరిగిపోయినటువంటి గతం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాయం లేనటువంటి గతం, ప్రేమ లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఈ రెండూ లేనటువంటి జీవితం ఎవరికీ ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరచిపోతే గానీ బ్రతకలేవు. కొన్ని జ్ఞాపకాలను గుర్తు ఉంచుకుంటేనే జీవితంలో ఎదగగలవు. మరికొన్ని గాయాలను మర్చిపోతేనే జీవితంలో మరలా ప్రశాంతంగా బ్రతకగలవు. అలా కాకుండా నీకు ఏమాత్రం హక్కు లేనటువంటి బంధాల కోసం అతిగా ఆరాటపడితే మాత్రం ఎందరు ఉన్నా ఎన్ని ఉన్నా ఒంటరిగా ఉండిపోవలసి వస్తుంది. అయినా నీకున్నటువంటి బంధాలే శాశ్వతం కానప్పుడు నీది కాని బంధం ఎలా శాశ్వతం అవుతుందని అనుకుంటున్నావు? ఒక్కసారి నీవే ఆలోచించుకో. జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ ఎవరైతే నీ మనసును కష్టపెడుతున్నారో వారి గురించి పదే పదే తలుచుకొని తల్లడిల్లిపోవడం అస్సలు మంచిది కాదు. నీకు మాత్రమే కష్టం వచ్చిందని అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే నీ బాధను ఈ బాబా గ్రహించలేడు అనుకుంటున్నావా? నాకు ఏమీ తెలియదు అని అనుకోవడం నీ పొరపాటు, నీ అమాయకత్వమే అవుతుంది. నిన్ను నేను అనుక్షణం గమనిస్తూనే ఉన్నాను. ఈ మానసికమైన కష్టం నుండి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించే సమయం నీకు అతి దగ్గరలోనే ఉంది. నా మాట విని ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడకు. జరిగిపోయిన వాటి గురించి చేదు జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుని వాటి ఆలోచనలతో అస్సలు బ్రతకవద్దు. ఒంటరిగా కూర్చోవడం మానేసి మనస వాచ కర్మన నీతో నేను తోడుగా ఉన్నాను అని భావించి మనస్ఫూర్తిగా నమ్మి నా మందిరంలోకి వచ్చి ప్రశాంతంగా కూర్చుని నీ మనసుకు వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలు ముందు ముందు నీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో కాస్తైనా ఆ ఆలోచనలు చేస్తూ ఉండు. జీవితంలో ఇప్పటి వరకు చేదు జ్ఞాపకాలనే చవిచూశావు. అలాగే నిన్ను మోసం చేసిన వారు, నిన్ను కించపరిచిన వారు, నిన్ను బాధపెట్టిన వారు, నిన్ను ఒక మనిషిగా చూడని వారు అవ్వచ్చు. వారందరికీ నీవు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు ఇప్పటికీ అనుక్షణం నీకు గుర్తు చేస్తూ నీ మనసును ఎంతగా బాధిస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను. వాటి గురించి అనుక్షణం ఆలోచించడం వల్ల ముళ్ళెలా గుచ్చుకుంటాయే తప్ప ఎప్పుడు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచలేవు. జరిగిపోయిన వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు. అవమానాలని, చీత్కారాలను పక్కన పెట్టేసి నీ జీవిత ప్రయాణంలో సంతోషకరమైన క్షణాలను పదే పదే గుర్తు చేసుకో. అలాంటి రోజుల కోసం నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. నీ ప్రతి ప్రయత్నంలోనూ నేను భాగస్వామున్నవుతాను. ఒకటి చెప్తాను, బాగా గుర్తు ఉంచుకో. ఏ కారణం లేకుండా మనిషి జీవితంలో ఏది జరగదు అని గుర్తుపెట్టుకో. ప్రతి దానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు కానీ, సమస్యలు కానీ వాటన్నిటికీ పూర్వజన్మ కారణమే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసుకున్న కర్మఫలాలు మాత్రమే కారణమవుతాయి. చెడు కర్మకు ఫలితం పాపం, పాపానికి ఫలితం దుఃఖం. మంచి కర్మకు ఫలితం పుణ్యం, పుణ్యానికి ఫలితం సుఖం. తప్పక అనుభవించి తీరవలసిందే. వాటిని ఎవరూ తప్పించుకోలేరు. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి ఒక జన్మను తీసుకుంటుంది. ఒక్కసారిగా నీ మీద ఎన్ని కష్టాలు పడ్డాయి అంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. నీవు అనుకోవచ్చు, గతంలో నేను ఏ పాపం చేయకపోయినా బాగుండేది, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి అని అనుకోవడం సర్వసాధారణం. జరిగే కర్మఫలాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. జరిగిపోయిన విషయాల గురించి చింతించవద్దు. కేవలం ఇప్పుడు జరగవలసిన దాని గురించి తల వంచడమే జీవితం. ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకో. అలాగే బాబా, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను.
నా మనసులోని మాటలు నీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంతమందికో ఉపకారం చేశాను, నేను ఎంతమందికో సహాయం చేశాను. వాళ్ళు బాధల్లో ఉంటే నేను తట్టుకునేవాడిని కాదు. వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి బాసటగా నిలిచేవాడిని. నేను ఈరోజు బాధల్లో ఉంటే, నేను ఇబ్బందుల్లో ఉంటే నాకు ఎవరు బాసటగా లేరు. ఎవరు నాకు ధైర్యం చెప్పేవారే లేరు. నాకు అండదండగా నిలిచేవారే లేరు. ఎందుకు బాబా అందరూ అలా చేస్తున్నారు? నేను ఏ రోజు నీ పైన భక్తితో పూజలు కూడా చేయలేదు. ఏ రోజు నీ గుడికి సరిగా రాలేదు. నా మనసుకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాను. కానీ నీవు మాత్రం నా జీవితాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చావు. అనుక్షణం నేను చేసేది తప్పు అని హెచ్చరిస్తూనే ఉన్నావు. నాకు బాసటగా నిలబడుతూనే ఉన్నావు. నాకు ధైర్యం చెబుతూనే ఉన్నావు. ఈరోజు నా బాధలకి, నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు బాబా. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోగలను తండ్రి? బిడ్డ, నీవు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నమ్మకం, ప్రేమ ఈ రెండూ ఉంటే చాలు. భగవంతుడు నీకు ఏదైనా ఇస్తాడు. వాటితోనే సంతృప్తి పడడం నేర్చుకో. నీవు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. అది తెలియని నీవు దుఃఖానికి గురి అవుతున్నావు. నీ నుండి వెళ్ళిపోయిన వారు కావచ్చు, నిన్ను బాధపెట్టిన వారు కావచ్చు. అందరినీ గుడ్డిగా నమ్మడం, వారిని ఇంకా ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ మానేసేయి. అది తెలివైన పని కాదు. ముందు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకో. జాగ్రత్తగా అర్థం చేసుకో. అసలైన తెలివైన పని అదే. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నీ వైపు వేలెత్తి చూపారో వారందరికీ నీ విజయంతో ఒక గట్టి సమాధానమే చెప్పాలి. నీవు ఎంచుకునే మార్గము చాలా గొప్పదిగా ఉండాలి. విజయం సాధించినా, అపజయం సాధించినా నీ ప్రయత్నం మాత్రం గట్టిగా మొదలుపెట్టాలి. ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తున్న పనుల వల్ల నీకు అంతా మంచి రోజులు రాబోతున్నాయి. నేను నీ వెంటే తోడుగా ఉండి నిన్ను ఒంటరిగా ఉంచకుండా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను. నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది. నీవు మంచి విజయాలనే సాధిస్తావు. నీ కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తావు. ఎవరైతే నిన్ను బాధపెట్టారో, ఎవరైతే నీ మనసును గాయపరిచారో వారి వారి తప్పులను తప్పకుండా తెలుసుకుంటారు. వారే నీ వద్దకు వచ్చి నీ అభివృద్ధిని ప్రశంసిస్తారు. ఇవన్నీ జరగాలంటే నేను చెప్పినట్లుగా నీవు ఆచరించాలి. తప్పక పాటించాలి. నీ మనసును అదుపులో ఉంచుకోవాలి. ఇక మీదట ఎవ్వరిని నమ్మొద్దు. నీ విజయంపైనే దృష్టి పెట్టాలి. నీ జీవితం సంతోషంగా ఉండాలి. ఇదే ఈ బాబా ఆశీర్వాదం. విన్నారు కదండి బాబాగారు చెప్పిన అద్భుత సందేశాన్ని. ఈ సందేశం చాలామందికి మీ ద్వారా చేరాలి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ చిన్న సహాయం చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. బాబాగారి సందేశం వాళ్ళ వరకు మీరే చేర్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాబాగారి సందేశంతో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.